तमद्भुतं बालकमम्बुजे क्षणं पीताम्बरं सान्द्रपयोदसौभगं तमद्भुतं बालकमम्बुजे क्षणं चतुर्भुजं शङ्खगदार्युदायुधं श्रीवत्सलक्ष्मं गलशोभिकौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभगं महार्हवैडूर्य किरीटिकुण्डलद्विषा परिष्वक्त सहस्रकुण्डलम् उद्दामकाञ्चङ्गद कङ्कणादिभिः विरोचमानं वसुदेव ऐक्षत। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। विदितोऽसि विदितोऽसि भवान् साक्षात् पुरुषः प्रकृतेः परः केवलानुभवानन्दः स्वरूपः सर्वबुद्धिदृक्। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, స్వామివారికి ఓం నమో నారాయణాయ. మీ అందరికీ మంగళాశాస్త్రం. వాడు పరమానందుడు, వాడు సచ్చిదానందుడు, వాడు బ్రహ్మానందుడు. అటువంటి బ్రహ్మానందుడు భూమిపై ఉన్నటువంటి వారి బుద్ధి భ్రమలన్నీ తొలగించడం కోసమని తల్లి తండ్రిగా చేసుకున్నటువంటి వ్రత ఫలం ఎవరికైతే ఉందో, ఏ దేవకి వసుదేవులకైతే ఉందో, అటువంటి ఆ దేవకి వసుదేవుల గర్భంలో అంతేకాదు ఈ లోకాన్ని పీడించేటటువంటి దుష్టుడు, దుర్మార్గుడు, స్వార్థపరుడు అయినటువంటి కంసుని చెరసాలలో ఆవిర్భవించాడు. చాలా మంది కొన్ని పిచ్చి పిచ్చి డైలాగులు, తర్వాత కొన్ని పరిహాసాలు ఆడుతుంటారండి. శ్రీకృష్ణ జన్మస్థానం, అరే శ్రీకృష్ణ జన్మస్థానం అనేది అక్కడ ఎవరెవరు దోషాలు ఆరోపణలో జరిగి వెళతారు, ఆ వెళ్ళిన వాళ్ళకి కూడా మోక్షం ప్రసాదించడం కోసం స్వామి అక్కడ అవతరించాడు. ఒకటైతే, రెండవది మన ఈ దేహమే మధురా నగరం. ఈ మధురా నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడండి? ఎవరు? కంసుడు. అందుకనే మనందరికీ కూడా మాట్లాడితే పౌరుషంగా వస్తూ ఉంటాడు ఆవిడ. ఆ కంసుడు ప్రతి చిన్నదానికి ఉస్ బుస్ అంటూ లేస్తూ ఉంటాడు. అటువంటి కంసుడు ఈ అహంకారం అనేవాడు, అదే కృష్ణుడు ఆవిర్భవించేస్తే నా ఆటలు సాగవు, అందుచేత శుద్ధ బుద్ధి నిర్మల మనస్సు. శుద్ధ బుద్ధి వసుదేవుడైతే నిర్మలమైనటువంటి మనస్సు దేవకి. అటువంటి ఆ శుద్ధ బుద్ధి నిర్మల మనస్సు అయినటువంటి వారికి హృదయము అనే చెరసాలలో స్వామి ఆవిర్భవించాడు. నిన్న మనం చెప్పుకున్నాము. ఇప్పుడే వేదవ్యాస భగవానుడు ఆ దర్శన రూపం ఎలా ఉందో అలా వర్ణించాడు. అక్కడ అద్భుతం అనేది మనం ఎప్పుడు వాడతామో తెలుసా? నిన్న మనం ప్రేమ మందిరానికి వెళ్ళాము. బా అద్భుతం. తాజ్మహల్ ఏ మూల వస్తుంది?
తెలియని పిచ్చివాళ్ళు యూత్ అనుకుంటారండి తాజ్ మహల్ ఢిల్లీలో ఉంది, లవర్స్ అందరూ వెళ్ళి చూడాలి అని. నిజమైన లవర్స్ అయితే ప్రేమ మందిర్ వెళ్ళి చూడండి అని మీరు అందరికీ చెప్పండి. ఎక్కడ చూసినా ప్రేమమయి రాధాదేవి, భక్తిమయి యశోదాదేవి, చిన్మయ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అంతే ఇక్కడ అద్భుతం తమద్భుతం బాలకం అంబుజేక్షణం. వాడు కాస్త ఏదో పెద్ద వయసుగా లేడండి, చిన్న పిల్లాడు, బాలక. నేత్రాలు చూస్తే ఒక తామర పుష్పానికి దళాలు చాలా పెద్దవిగా ఉంటాయి కదండి. అన్ని పువ్వుల్లో కల్లా పెద్ద పువ్వు ఏమిటి? తామరమే. దాని యొక్క దళాలు ఎంత సువిశాలంగా గులాబీ రంగులో ఉండి ఆర్ద్రతతో ఉంటాయో అలా స్వామి యొక్క నేత్రాలు పాపం పుట్టులేని నేక భవ పుట్టుటయేగాక పుట్టుట క్రీడగాక పుట్టుటయే అంటారు పోతనామాచున్నారు. హే అభవ అంటే పుట్టుక లేనివాడు. పుట్టుక లేనివాడు కాస్త ఏం చేస్తావు? పుట్టినట్టు అన్ని అట్లు అంటే ఇవ సంస్కృత శబ్దంలో. అలా కనిపించినటువంటి స్వామిని దేవకీ వసుదేవులు భక్తి ప్రపత్తులతో ప్రార్థించారండి. హే హే భగవన్, భవాన్ సాక్షాత్ పురుష పరః, ప్రకృతి పరః. నువ్వు సాక్షాత్తు పురుషుడివి, పురుషోత్తముడివి. నీవు ప్రకృతికి ఆవల ఉన్నటువంటి వాడివే తప్ప ప్రకృతికి లోనైపోయి ఉన్నటువంటి వాడివి కాదు. మనమంతా ప్రకృతికి లోనై ఉంటామండి. ఆ ప్రకృతిలో ఏ రకమైనటువంటి వికల్పాలు వచ్చినా మన శరీరం దానికి లోనైపోతూ ఉంటుంది. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు. మరి ఎవరు భగవన్? కేవలానుభవానంద, కేవల అనుభవ ఆనంద. ఇది మనందరికీ మన అనుభవం ఎప్పుడు వస్తుందో చెప్పిన గాఢ నిద్రలో వస్తుంది. అంటే ఇప్పుడు నిద్రపోతాం అనవసరం, తెరిచే వినండి, కళ్ళు తెరిచే వినండి. ఎందుకు హాయిగా ఆ శబ్దం మీకు దివ్యమైనటువంటి రూపాన్ని దర్శింపజేస్తుంది. కేవలం అనుభవ స్వరూపంగా, ఆ అనుభవ స్వరూపం ఎలా ఉంటుంది? ఆనంద స్వరూపంగా ఉంటుంది అని వసుదేవుడు కీర్తిస్తున్నారండి. అంతేకాదు అందరి స్వరూపం ఏదో ఆ స్వరూపము నీ స్వరూపం. మనం అనుకుంటాం మన స్వరూపము స్త్రీ పురుష, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, లేదా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీ పురుష. కానీ ఇక్కడ ఏదుంటే ఇవన్నీ ఉన్నాయి. అది స్వరూపం. స్వస్య రూపం స్వరూపం. ఇది ఎలా ఉంటుంది అంటే సర్వబుద్ధి దృగు, అందరి యొక్క బుద్ధికి సాక్షిగా ఉండేటటువంటిదండి. అందుకే మనం కొన్ని విషయాల్లో మనం బుద్ధి చెప్పిన మాట వినకూడదండి. బుద్ధికి వినకున్నటువంటి భగవంతుడు చెప్పినటువంటి మాట వినాలి. గీతలో చెప్తారు పరమాత్మ, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. బయట విషయముల కన్నా ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కన్నా అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల కన్నా మనస్సు గొప్పది. అంటే ఒకదానికొకటి వెనక ఉన్నది. మనస్సు కన్నా బుద్ధి వెనక ఉన్నది. ఏమ్మా మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు ఏంటని అడిగామనుకోండి, ఇంకా నిర్ణయించుకోలేదమ్మా. ఈ నిర్ణయం ఎవరు చేస్తారు? బుద్ధి చేస్తుంది. మనస్సు ఏం చేస్తుంది? సంకల్పమే మనస్సు. అంతేత మనస్సు కన్నా బుద్ధి వెనక ఉంది. యో బుద్ధే పరతస్తు సహ, బుద్ధి కన్నా ఆవల ఉన్నటువంటి సహ అతడు. అతడు ఎవరు? అతడు భగవంతుడు. అందుకని మనం ఎప్పుడో చెప్పుకున్నాము, సహ అహం, అతడే నేను, సోహం సోహం. అంతేతే హే భగవన్, నీవు అందరి బుద్ధులకు సాక్షిగా ఉన్నటువంటి వాడివి.
అని చెబుతూ ఏ నిన్ను అఖిల దర్శన్ జ్ఞానానంద స్వరూపు సంతతున్ అపరాధీనుని మాయాదూరిని శూన్నిగా కంటి ఇట్టి చోద్యము కలదే. వసుదేవుడు అంటున్నారండి, ఏ నిన్ను అందరికీ కూడా అఖిల దర్శనం. ఇవాళ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ దర్శనము ఇవ్వడానికి వచ్చావా భగవన్? నీవు ఎటువంటి వాడివి? సచ్చిద ఆనంద స్వరూపుడు. సత్ ఉన్నది ఉన్నది ఉన్నది. మైక్ ఉంది, స్టాండ్ ఉంది, ఫ్లోరింగ్ ఉంది, కార్పెట్ ఉంది, చైర్ ఉంది, మందిరం ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఉంది 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 ఉంది. స్వామివారు ఉన్నారు, మాతాజీ ఉన్నారు. ఇలా ఉంది ఉంది ఉంది. ఎవరిదండిది? భగవత్ సత్. మరి ఉన్నటువంటిది ఎలా ఉంటుంది? చిత్. తెలుసుకుంటూ ఉంటుంది. తెలియబడదు సుమా, తెలుసుకుంటూ ఉంటుంది. అంచేత మనందరి శరీరాలు మనకి తెలియబడతావు, ఇతరులకు కూడా తెలియబడతాయి. కానీ శరీరం లోపల ఉండేటటువంటి శరీరం ఉన్నాడే, వాడు ఎవరికి తెలియబడడు. అదే మనం సుయజ్ఞోపాఖ్యానంలో బాలక వేషంలో వచ్చినటువంటి యమధర్మరాజు ఆ మహారాణులకు చెప్పాడు. ఎవడు భాషించు, ఎవడు ఆకర్ణించు, అట్టివాడెన్నడో అరిగినాడు. వాడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు. అప్పుడు మీరు చూడలేదు, ఇప్పుడు మీకు కనపడలేదు. దానికోసం బాధపడ్డలేదు. అంచేత ఇప్పుడు మన శరీరంలో ఏ తత్వమైతే ఉందో ఆ తత్వమే చిత్తత్వం, చైతన్య తత్వం. ఆ చైతన్య తత్వం ఎలా ఉంటుందండి అంటే ఆనందమే స్వభావంగా, స్వరూపంగా. అంచేత భగవంతుడి గురించి జ్ఞానానంద స్వరూపు సంతతు, ఎప్పుడు కూడా నీవు సంతతం ఉండేటటువంటి వాడివి స్వామి. పంచభూతాలు కూడా సంతతం లేకపోవచ్చు. అయితే మనం దృష్టితో ఆలోచిస్తే పంచభూతాలు కూడా సంతతం ఉన్నటువంటివి. భూమి లేనిది ఎక్కడ చెప్పండి? భూమికి దండం పెట్టండి అమ్మా అన్నారు అనుకోండి, మీరు బయటికి వెళ్ళాలా? ప్లీజ్ బయటికి వెళ్ళాలా? భూమికి దండం పెట్టాలంటే ఎక్కడున్నారు మీరు? భూమి మీదే ఉంటారు. ఇక సరే, భూమి మీద ఉన్నటువంటి మీరు నీళ్లు తెచ్చుకోండి అని అంటే ఈ భూమిలో ఉన్నటువంటి నీటిని మనం ఎప్పటికప్పుడు తెచ్చుకోలేము. కాబట్టి దానికి బోరు వేసు లేదా ప్రవహించేటటువంటి నదిలోనివో మనం తెచ్చుకుంటాం. అలాగే జలం కూడా భూమిలో ఎక్కడెక్కడ తవ్వుతారో అక్కడంతా నిండి ఉన్నది. మీకు బావిలో నీళ్లు వేడిగా ఉంటాయి, గమనించారో లేదు? అంటే ఇవాళ బావిలో నీళ్లు వాడేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కానీ బావిలోనే మీరు మోటార్ పెట్టుకుంటే ఆ మోటార్లో మీరు తోడేటప్పుడు వేడిగా వస్తాయి తప్ప చల్లగా రావు. ఎందుకు వేడి వస్తుంది? అక్కడ ఎవరు నిప్పు పెట్టారు? మనం ఏవేవో రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. మన బ్రతుకు ఏ పంచభూతాలుగా ఉందో, ఏ పంచభూతాలలో తిరుగుతుందో దాన్ని కనుగొంటే చాలండి. వేరే ఏమీ చేయనక్కర్లా. అంచేత తేజస్సు కూడా సర్వత్రా ఉంది. ఇక వాయువు లేనిది ఎక్కడ? మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. సపోజ్ మీ దగ్గర ఉండి నా దగ్గర లేకపోయింది అనుకోండి, ఇంతే సంగతి. ఇక వాయువు సర్వత్రా ఉందంటే ఆకాశం అంటే అవకాశం. ఆకాశం అంటే ఏదో పైన కనిపించే ఆకాశం అనేది చిన్నపిల్లల భాష, అది మన భాష కాకూడదు. ఆకాశం అంటే అవకాశం, అన్నింటికీ అవకాశం ఇచ్చేదేదో అది ఆకాశం. ప్లీజ్ స్టార్టింగ్లోనే వేదాంతం అయిపోయింది. ఇక అన్నింటికీ అవకాశం ఇచ్చేటటువంటి ఆకాశమే అంతటా ఉంటే ఆకాశానికి ఆధారుడు, ఆకాశాన్ని కన్న తండ్రి అయినటువంటి భగవంతుడు ఎలాంటి వాడండి? సంతతు. కాన్స్టెంట్ గా ఉండేటటువంటిది ఏదైనా ఉందంటే అది భగవంతుడు తప్ప మిగిలినటువంటి ప్రకృతిలో కానీ బయట మనకు కనిపించేటటువంటి వాటిలో కానీ ఏది లేనే లేదు.
అపరాధీనుని. ఇక ఇతరుల యొక్క అధీనంలో ఉండేటటువంటి వాడు కాదు స్వామి. ఎవరి అధీనంలోనండి? తన అధీనంలో తను ఉండడానికి కూడా ఒక లీల. అంతేత ఎవరికి అధీనంలో ఉండడు, అందరినీ తన అధీనంలో ఉంచుకునేటటువంటి వాడు. అలాంటి మాయాదుడు, మాయ లేనటువంటి వాడైన ఆ పరాత్పర పరబ్రహ్మను నేను ఇప్పుడు పుత్రుడుగా పొందాను. ఇదండి వసుదేవుడి యొక్క అర్థం. ఇక ఎవరు? దేవకీదేవి ప్రార్థిస్తుంది. రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతి నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీప. మనకి భౌతిక దీపాలు చాలా ఉన్నాయండి. వాడు వడలు కాస్త ఎక్కువ తిన్నారా? మినుము కదండి, కాస్త మత్తునిస్తుంది. ప్లీజ్ వాళ్ళు కూర్చుంటే నిద్ర వస్తుందన్న వాళ్ళు లేచి నిలబడండి, ప్రయత్నించండి. ఇక్కడ దేవకి తల్లి చెబుతోంది, హే భగవన్ రూపం ఎత్తత్, ఏ ఏ నీ రూపాలు ఉన్నవో ఈ కనిపించే రూపాలన్నిటికీ ప్రప్రథమ రూపము నీ రూపం. అది అవ్యక్తం, వ్యక్తమయ్యేటటువంటిది కాదు. ఆద్యం, ముందుగా ఉన్నటువంటి వాడివి నీవే. అటువంటి నీకు పేరేమిటి? బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మ. ఈ బ్రహ్మ పదానికంటే ఒక ప్రామాణికత ఉందండి. అశుభాని నిరాజష్టే తనోతి శుభ సంతతి స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం భవేత్. మీకు ఎప్పుడైనా కష్టం అనిపించింది, బాధ అనిపించింది, అశుభం అనిపించింది, బ్రహ్మ 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 అనుకోండి. అశుభాలన్నీ దూరంగా నెట్టేస్తుంది. తనోతి శుభ సంతతి, శుభాలను ఒకదాని మీదట మీకు అందిస్తుంది. స్మృతి మాత్రేణ, దానికి ఇది కుస్తీ పట్టక్కర్లేదు, ఎక్కడికో పారిపోనక్కర్లేదు, పుస్తకం కూడా తీయక్కర్లేదు. కేవలం ఏం పదం అది? బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. స్మృతి మాత్రేణ యత్ పుంసా, పురుషుడికి అంటే ఇక్కడ మగవాళ్ళు అని కాదు, సర్వ జీవులం బ్రహ్మ తన్మంగళం భవే. ఆ బ్రహ్మస్వరూపం అనేటటువంటిది మంగళస్వరూపం కాబట్టి వాళ్ళందరికీ మంగళాన్ని కలిగిస్తుంది అని చెబుతూ, సర్వం నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంతులు వెలుగు. సర్వం నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంతులు వెలుగు. హే భగవన్, ఏదేదైతే సర్వం నేను చెబుతున్నామో అంతా అది నీలోనే ఉంది. ఎందుకని నీవు లేకుండా లేదు. ఏ నగ చెప్పినా అది బంగారంలోనే ఉంది. ఏ కుండా చట్టి ఇప్పుడు చెప్పినా అది మట్టిలోనే ఉంది. ఆహా, మట్టిగానే ఉంది. అంచేత నీవు సర్వాత్ముడవు, అన్నింటికీ ఆత్మగా ఉన్నటువంటి వాడివి. అంతేకాదు ఆత్మవస్తు సంపదలో ఉన్నటువంటి వాడివి, సంపన్నుడవు, సర్వమయుడవు. ఇక ఎటు చూసినా ఉన్నటువంటిది నీవే భగవన్. అటువంటి నీ చేత తయారైనటువంటి వస్తువులతో ఈ సర్వము నిండి ఉన్నది. అట్టి నీకు లోపల బయట మధ్య పైన క్రింద దశ దిశలు అనేటటువంటి భేదాలే లేవు. అటువంటి భేదరహితుడమైనటువంటి హే భగవన్ నీకు నమస్కారము నమస్కారము అని చెబుతూ, తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం శైశవకృష్ణ తే శరణం గతోస్మి తే శరణమహం తే శరణమహం. దశవిధావతార ధర్మరక్షకమూర్తి దశమ
అనంతకర దివ్యాయుధ అనంత చరణం సర్వాధారాదేయం అనంత చరణం దివ్యాయుధ అనంత శ్రీ విభూషిత గుణార్ణవ అనంత శ్రీ సర్వహృదయ నివాస హే శరణమహం హే శరణమహం హే శరణమహం హే శరణమహం శైశవ కృష్ణ హే శరణం సతోస్మి హే శరణమహం హే శరణమహం. శైశవ కృష్ణ శిశురూపంగా ఉన్నటువంటి హే భగవన్ కృష్ణుడా నీకు నేను శరణు పొందుతున్నాను అనంటూ దేవకీ వసుదేవులు ఇద్దరూ కూడా ఎవరు నీవు ఇలా వచ్చినటువంటి వాడివి, దశ విధమైనటువంటి అవతారాలు ధరించినటువంటి ధర్మ రక్షకమూర్తివి, అంతేకాదు దశమస్తకుడైనటువంటి రావణాసురుణ్ణి వధించి వచ్చినటువంటి వాడివి, మరి అంతేకాదు దశ దిశలా అంటే తూర్పు దక్షిణ పడమర ఉత్తర ఆగ్నేయము నైరుతి వాయవ్యము ఈశాన్యము ఊర్ధ్వ అధో దశ దిశలా వ్యాపించి ఉన్నటువంటి తేజస్వరూప దశావరణలోక దశ ఆవరణలయందు నీవు వ్యాపించి ఉంటావు, ఆశ్చర్యము ఉన్న నీవు దానికి అతీతంగా కూడా ఉంటావు, అంతటి గొప్పవాడివే నీవు. అనంత చరణ నీకు ఒక్క రెండు పాదాలే కాదు సుమా, అనంతమైనటువంటి పాద పద్మములు కలిగినటువంటి వాడు, అందరికీ ఆధారంగా ఉన్నటువంటి వాడి, అంతేకాదు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు సభూమిం విశ్వతో కృత్వా అత్యతిష్టదశాంగులం అని ఏదైతే పురుష సూక్తం కీర్తిస్తుందో అటువంటి శుభ లక్షణాలతో ఉన్నటువంటి వాడే స్వామి. అనంత శ్రీ విభూషిత గుణార్ణవ నీ యొక్క ఈ అనంత గుణములు సద్గుణములు ఉన్నవే వాటికి సాగరుడుగా ఉన్నటువంటి వాడివి, అంతేకాదు అందరి హృదయాలలో ఉంటావు, ఎవరిని అంటకుండా. ఇప్పుడు మీరు ఒకరినొకరు దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీరు అంటుతారు, కానీ భగవంతుడు అలా కాదండి, అందరిలో ఉంటాడు, ఎవరిని అంటకుండా ఉంటాడు అని చెబుతూ ఇక్కడ ఎప్పుడైతే దేవకీ వసుదేవులు ఇద్దరు స్వామిని ప్రార్థించారు, అప్పుడు స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఒక్కసారి చెబుతారు, అమ్మా మీరిద్దరూ ఎవరో తెలుసా, పూర్వకాలంలో సుతపుడు అనేటటువంటి ప్రజాపతి మా ఈ తండ్రి, అమ్మ నీవు పృశ్ని, ఆ జన్మలో సంతానం కోసమని 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఆ సంతానము లేదు అనేటటువంటి ఆ ఆలోచనతో నీ వంటి సంతతి కోరుకున్నాను. అంటే నా వంటి సంతతి అనేది ఈ లోకంలో ఎక్కడా లేదు, ఇక నేనే కావాలి కదా. మీరు నేను ఇంతటి గొప్పవాడిని, సచ్చిదానంద స్వరూపుని, మోక్ష స్వరూపుని ప్రత్యక్షమైతే పిల్లలు కోరుకున్నారే తప్ప మోక్షాన్ని కోరుకోలేదమ్మా మీరు. ఏమిటి అప్పుడు కోరిక ఎంత తీవ్రతమంగా ఉంటుందనేది, పిల్లలు కావచ్చు, మీకు ఒక పదవి కావచ్చు, బృందావనం వెళ్ళాలి అనేటటువంటి లక్ష్యం కావచ్చు, కరోనా అని ఎన్ని ఫోన్లు వచ్చినా వెళ్ళాలి. సరే వచ్చిన తర్వాత మళ్ళా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఉండాలి. అంచేత హే భగవన్ స్వామి చెబుతున్నాడు వీళ్ళిద్దరితో, మీరిద్దరూ తీవ్రమైనటువంటి 12,000 సంవత్సరాలు తపస్సు చేస్తే మోక్షం కోరుకోకుండా నా వంటి బిడ్డడు అని మీరు కోరుకుంటే ఆ జన్మలోనే నేను మీకు అవతరించానమ్మా. అప్పుడు నా పేరేం పెట్టారో తెలుసా, నీ పేరుతోటి నాకు పేరు పెట్టారమ్మా, పృష్టిగర్భ అని పెట్టారమ్మా. ఇక 2వ అవతారంలో మీరిద్దరూ అదితి కశ్యప ప్రజాపతి,
మొన్న మనం దితి గురించి చెప్పుకున్నాము. దితి సంతతి దైత్యులు, అదితి సంతతి ఆదిత్యులు. ఆదిత్యుడు అంటే సూర్యుడు మొదలైనటువంటి వాడు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, యముడు, వీళ్ళందరూ ఉన్నారు కదా దేవతలు. అంతటి ఈ దేవతలందరికీ తల్లి అదితి, రాక్షసులందరికీ తల్లి దితి. అయితే వీళ్ళిద్దరికూ తండ్రి ఎవడండి? ఒక్కడే సుమ, కశ్యప ప్రజాపతి. అమ్మ రెండవ అవతారంలో మీరిద్దరూ అదితి కశ్యప ప్రజాపతిగా వస్తే అప్పుడు నేను పుట్టడంతో పొట్టివాడిగా వచ్చాను. మనం సమయాభావంతో వామన చరిత్ర కూడా చెప్పుకోలేకపోయామండి. ఆ వామనుడు ఇంతింతే వటుడింతయే అని చెబుతున్నప్పుడు ఆయన యొక్క ఆ ఎదిగినటువంటి ఆ పొడవుని మనం ఎలా గుర్తించవచ్చో చెబుతారండి. సూర్యుడు ముందుగా అతనికి పాదాల దగ్గరికి వచ్చాడు, తర్వాత మళ్ళా జానువులు మోకాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఊరువుల దగ్గరికి వచ్చాడు, నడుము దగ్గరికి వచ్చాడు, తర్వాత వక్షస్సు దగ్గరికి వచ్చాడు, తర్వాత కంఠం దగ్గరికి వచ్చాడు, తర్వాత ముఖారవిందం దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ముఖారవిందం నుంచి కింద వరకు వస్తాడు సూర్యుడు. అంటే ఈయన పైకి ఎదుగుతున్నాడు కదా. నేను రివర్స్లో చెప్పాల్సింది ఇలా చెప్పాను. అంటే సూర్యుడు శిరస్సు దగ్గర ఉన్నటువంటి సూర్యుడు కంఠం దగ్గరికి వచ్చాడు, కంఠం దగ్గర ఉన్న వక్షస్సు దగ్గరికి వచ్చాడు, వక్షస్సు దగ్గర ఉన్న నడుము దగ్గరికి వచ్చాడు, నడుము దగ్గర ఊరువుల దగ్గరికి వచ్చాడు, తర్వాత జానువుల దగ్గరికి వచ్చాడు, తర్వాత పాదాల దగ్గరికి వచ్చాడు. అంటే ఇది ఎంత పొడవయ్యాడు? మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు అక్కడ త్రివిక్రమావతారం అని త్రివిక్రమ దేవాలయం ఉందండి. ఇలా చాలా హైట్లో ఉంటుంది. ఆయన బలి చక్రవర్తిని అడిగి పెడుతూ తాను చూపించిన త్రివిక్రమావతారం దర్శనం అక్కడే ఉంది. నాకు తెలిసి ఇంకెక్కడా లేదు వామనుడి యొక్క మందిరం. అందుకే ఇక్కడ అమ్మ రెండవ అవతారంలో మీరిద్దరికీ నేను పొట్టివాడిగా వచ్చాను. ఇంత పొట్టివాడికి అందుకనే బహుశా అప్పటి నుంచి మొదలైనట్టుంది పొట్టివాడికి గట్టి బుద్ధులు అని, పుట్టెడు బుద్ధులు అని. అంచేత మన స్వామి ఎలా చేశాడు ఆ బలిచక్రవర్తిని? చివరికి మళ్ళా బలిచక్రవర్తి యొక్క తాతగారు ప్రహ్లాద స్వామి కూడా వస్తారండి. వచ్చి స్వామి మా వాడు పొరపాటు చేశాడు, క్షమించు. బలిచక్రవర్తి చేసిన పొరపాటు ఏమిటంటే నేను ఇస్తున్నా అన్నాడు. అసలు ఎవరిదండి? ఏది ఎవరిది కాదు. అంచేత ఏది ఎవరిది కానిది మనం పొరపాటుగా మనది అనుకుంటాం. బలిచక్రవర్తి కూడా ఎప్పుడూ పైన ఉండేటటువంటి ఆయన చెయ్యి కింద అవుతుంది, నా చెయ్యి పైన అయ్యింది, అంచేత నేను ఇచ్చేవాడిని ఆయన పట్టేవాడు అని అనుకున్నాడు. అదే నీకు అంత అహంకారమా? అహంకరించినటువంటి వాడిని ఎక్కడికి తొయ్యాలి? అధ పాతాళానికి తొయ్యాలి. అప్పుడు ప్రహ్లాద స్వామి వీళ్ళందరూ వస్తే నా వాళ్ళు అన్నటువంటి వాళ్ళని నేను అలాగే సొంతం చేసుకుంటాను. మరి వాళ్ళకి నేను ఏం చేస్తానో తెలుసా? ఊడిగం చేస్తాను. ఈ మాట ఎవరైనా అంటారండి? ఊడిగం అంటే తెలుసా ఏంటి? సేవ. ఒక సర్వెంట్ మీకు ఎలా ఉంటాడో అలా ఆయన ఏం డ్యూటీ తీసుకున్నాడో తెలుసా అండి? పాతాళంలో ఉన్నటువంటి బలిచక్రవర్తికి గేట్ కీపర్, వాచ్మెన్. ఏమిటి కరుణ? అదనమాట అండి భగవంతుడి యొక్క కరుణ. అంచేత అమ్మ రెండవ అవతారంలో అలా వచ్చాను. ఇక మూడవ అవతారం ఇదిగో మీకు తెలియాలి అని ఈ దివ్య రూపంతో దర్శనమిచ్చానమ్మా అన్నాడు. చూడండి, మనం కూడా ఎప్పటికప్పుడు మర్చిపోతాం కదండి. గత జన్మది మీద మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. అది ఉన్నది అంటే చాలా రేర్ కేసులండి. ఆ మధ్య మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం చూసాం. ఎక్కడో ఉన్నటువంటి అతడు నా తండ్రి, అతని దగ్గర ఇలా ఇంత ఆస్తి ఉంది అని వీడు 5 ఏళ్ల పిల్లాడు వెళ్ళి చెప్పడము, వాడు చెప్పినవన్నీ అక్కడ యాజిటీస్ ఉండడం. ఏమిటి అంటే ఎవరికైతే మరణించేటప్పుడు భయం ఉండదో, భీతి ఉండదో, వాడికి ఇక్కడున్న మెమరీ లాస్ అవ్వదండి. అంతే తేడా. అర్థమైందా? అందుకే ఎప్పుడైతే మెమరీ లాస్ అవ్వలేదో ఆ గత జన్మ మెమరీ మళ్ళీ ఇప్పుడు ఈ జన్మకి అతనికి సంక్రమిస్తుంది.
అలా మరీ ఎక్కువ కేసులు కాదు, ఒక 3, 4 మాత్రం నేను విన్నాను. నాకు తెలియకుండా ఇంకేదో జరిగితే జరగవచ్చు కాక. అలా జరగడం వల్ల ఇప్పుడు 5 ఏళ్ల పిల్లాడు వెళ్ళి 30 ఏళ్ల ఆవిడ నువ్వు నా భార్య అంటే అది ఎలా సాధ్యమండి? 30 ఏళ్ల ఆవిడ భర్త చనిపోయాడు. చనిపోయినటువంటి వాడు పిల్లాడే పుట్టాడు. వాడికి ఒక 5 ఏళ్ళు వచ్చినాయి. 5 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా వాడికి గుర్తొచ్చింది. 3 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. ఇది కాస్త 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి కాస్త ఊహ అంతా బాగా వస్తుంది కాబట్టి 5 ఏళ్ళప్పుడు బాగా చెప్పాడు. ఇప్పుడు 5 ఏళ్ల కుర్రాడిని భర్తగా స్వీకరించగలదా ఆ తల్లి? అర్థమైందా? అంతే ఇది మన జీవులందరికీ భగవంతుడు ఎప్పటికప్పుడు విస్మృతి పెడుతూ ఉంటాడు. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు, అమ్మా మీరు నా వల్ల ఇన్ని జన్మలు కలిగి, అంతేకాదు ఇక ఇప్పుడు మీ యందు నాకు లేదు, మీకు ఇక జన్మ లేదు. ఇప్పుడు 3వ పామున తప్పక మీ తిరువురమును తనయుడనైతిం చెప్పితి పూర్వము మీ యందెప్పటికి లేదు జన్మమిటపై నాకు మీ యందు జన్మ లేదు, మీకు ఇక జన్మ లేదు. ఎంత అదృష్టం చూడండి. జన్మరాహిత్య స్థితి దేవకీ వసుదేవులకి కలిగింది. ఇక స్వామి అంటారు అది ఆయన ఇష్టం అండి. అందుకే స్వామి వివేకానంద అంటాడు, నేను జన్మరాహిత్యం కోరుకోను, నా భారతదేశం ఒక్క ఆకలిగా ఉన్న దాని ఆకలి తీర్చడం కోసం నేను పదే పదే వస్తుంటాను అన్నాడండి. ఆ భారత ఎందుకో తెలుసా, వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడికి ఎవరైనా బలవంతంగా ఇచ్చుకుంటూ వస్తే వచ్చామండి. స్వామీజీ ఏమైనా 2 మనుషులు పెట్టేసేసి మీ ఊళ్ళో ఎనమడుగులోనో లేదా బొంబాయిలోనో ఎక్కడో ఉన్న వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసేసి ట్రైన్లో పడేయండి. ఆహా, మీరంతా ఇష్టమై వచ్చారు, మనమంతా ఇష్టమై వచ్చాం. ఇష్టమై వచ్చినటువంటి మనము ఏ రోజు సైట్ సీయింగ్కి వెళ్ళాలో, ఏ రోజు ఏ పూట సత్సంగం చెయ్యాలో అనేది మనం చేసుకున్నాం కదా. తెలిసి మనం ఎలా చేస్తున్నామో స్వామి వివేకానంద అంటారు, జన్మను విడిచిపెట్టి వెళ్ళడము తెలిసి వెళ్తారు, మళ్ళా తిరిగి జన్మను తీసుకోవడం కూడా తెలిసి తీసుకుంటారు. మలుపులెన్నో తిరుగుతుంది నడచినంతసేపు, తెలిసి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు. ఆ గమ్యమే తెలిసి ఉంటే ఎలా వెళ్ళాలో అంతా తెలుసు. అది స్వామి వివేకానందకు తెలుసు కాబట్టి నేను వస్తూనే ఉంటా